నమస్కారం డే న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు నాటక రంగం పూర్వ వైభవం సంతరించుకోవాలంటే ఇలాంటి నాటక మహోత్సవాలు పెద్ద సంఖ్యలో జరగాలన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సీటు బ్రాహ్మణులకు కేటాయించాలంటూ డిమాండ్ చేసిన బ్రాహ్మణ ఐక్యవేదిక కన్వీనర్ శ్రీనివాస రామానుజాచారి గత ప్రభుత్వ విధానాల వల్ల కూడా బాగా నష్టం జరిగిందని వెల్లడించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ నాటక రంగం పూర్వ వైభవం సంతరించుకోవాలంటే ఇలాంటి నాటక మహోత్సవాలు పెద్ద సంఖ్యలో జరగాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. న్యూఢిల్లీకి చెందిన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో 25వ భారత్ రంగస్థల మహోత్సవాలు 2024 అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1 నుండి 21 వరకు దేశవ్యాప్తంగా 15 నగరాల్లో నిర్వహిస్తున్న నాటక మహోత్సవాల్లో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎంపిక చేయబడిన అత్యుత్తమ 6 నాటికల ప్రదర్శన ప్రతిరోజు సాయంత్రం ప్రదర్శించనున్నారు. నాటక మహోత్సవాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మన విజయవాడలో 2వసారి జాతీయ స్థాయి నాటక మహోత్సవాలు జరగడం అభినందనీయమన్నారు. పూర్వం మన జీవితంలో నాటికలు ఒక భాగంగా ఉండేవన్నారు. శ్రమజీవుల కష్టాలను మరచి ఉల్లాసపరచడానికి మంచి వైపు మానవుడు పయనించడంలో భాగంగా ఆలోచనాత్మక నాటికలు నిలిచాయన్నారు. మన రాష్ట్రంలో నాటక రంగ అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ విశేష కృషి చేస్తున్నారన్నారు. होता है इस दुख की परत से मेरा ये जन्म सफल हो जाएगा। वहाँ कितनी देर रुकते? आखिर तो चलना ही था। दुल्हन पांव पर खड़ी होकर आगे बढ़ी तो भूत भी आंखों के आगे। దేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రదేశానికి ఉత్తమమైన నాటకాలను తీసుకొని వెళ్ళడంలో గాని దేశంలోని అన్ని ప్రాంతాల్లోని రంగస్థల కళాకారులను నాటక దర్శకులను తీర్చిదిద్దడంలో ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లో వైవిధ్యభరితమైన నాటక సమాజాలు మరియు నాటక కేంద్రాలు
రూపుదాల్చడానికి ఎన్ఎస్డి వారు ఎంతో దోహదం చేశారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు ఈ సందర్భంగా 23వ భారత రంగ మహోత్సవంలో భాగంగా ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2024 సంబంధించి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, ఈ కార్యక్రమానికి శ్రీనివాసరావు గారు, రాజేష్ గారు, అజయ్ గారు, వివేక్ గారు, రాజ్ కుమార్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి అన్నీ తానే ముందుండి మల్లికార్జునరావు డైరెక్టర్ ఆఫ్ కల్చర్, అట్లాగే వేదిక ముందు ఆశయంలోనటువంటి నగర ప్రముఖులు, రాష్ట్రంలో ఉన్నటువంటి నాటక రంగం మీద మక్కువ కలిగినటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఇది చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సీటు బ్రాహ్మణులకు కేటాయించాలని బ్రాహ్మణ ఐక్యవేదిక కన్వీనర్ శ్రీనివాస రామానుజాచారి డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బ్రాహ్మణులకు కనీసం 5 సీట్లు కేటాయించాలన్నారు. వివిధ జిల్లాల నుంచి ఎవరైనా పాల్గొంటే వారికి ఆర్థికంగా, సామాజికంగా సహకారం అందిస్తామన్నారు. ఇప్పుడున్న అన్ని రాజకీయ పార్టీలు సామాజిక వర్గానికి న్యాయం చేయడం లేదన్నారు. అత్యధిక జనాభా కలిగిన మా పరిధిలో ఉన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇప్పుడు వేరే సామాజిక వర్గాలకు కేటాయిస్తున్నారన్నారు. జనాభా తామాషా ప్రకారం బ్రాహ్మణులకు సీటు కేటాయించే వరకు పోరాడతామని వెల్లడించారు. జొన్నలగడ్డ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ బ్రాహ్మణులకు తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించే వరకు బ్రాహ్మణ సంఘాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి పోరాటం చేస్తామన్నారు. బ్రాహ్మణ ఐక్యవేదిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐక్యవేదిక ఉద్దేశం ముఖ్యంగా మా బ్రాహ్మణ సమాజానికి రాబోయే ఎన్నికల్లో కనీసం 5 ఎమ్మెల్యేలుగానే పంపించాలనే ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంగా ఏర్పాటు చేయడం అయింది. మరి ఈ బ్రాహ్మణ సభ్యులకు సంఘానికి వెన్నంటి మన విజయవాడ నగరంలో ఉన్న జొన్నలగడ్డ కృష్ణప్రసాద్ గారు, అలాగే శాస్త్రాయి గారు, ఇంకా కొంతమంది పూర్తి సహకారాలు అందించారు ఈ సమావేశానికి. ఈ సమావేశం ద్వారా మేము బ్రాహ్మణ బంధువులకి కోరేది ఏమిటంటే, వివిధ జిల్లాల నుంచి రాబోయే ఎలక్షన్లో ఎవరైనా పాల్గొంటే వాళ్ళకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మేము పూర్తి సహకారం అందిస్తామని చెప్పేసి ఒక పిలుపు ఇవ్వడం. జొన్నలగడ్డ కృష్ణప్రసాద్. ఈ బ్రాహ్మణ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి నేను సభ్యుడిని. బ్రాహ్మణ సంఘాలు, వివిధ సంఘాలతో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. బ్రాహ్మణ సంఘాలు ఎంత బలంగా ఉన్నాయనేటువంటిది అంతర్గతంగా మాకు తెలుసు. మేమందరం ఒకటే. అన్ని వ్యవస్థలు, బ్రాహ్మణ వ్యవస్థలన్నీ కూడా ఒకే వేదిక మీదకి రావటానికి నాంది పలుకుతూ ఇప్పటి వరకు ఒక సమయం ఇచ్చాం. అందరికీ, రాజకీయ నాయకులందరికీ కూడా ఒక టైం ఇచ్చాం. ఇక మేము ఉపేక్షించేది లేదు. ఇప్పుడు గట్టిగా చెప్తున్నాం, మాకు రాజకీయంలో ఎదుగుదల లేకపోతే మేము అన్ని విధాల ఈ రాజకీయ ఎదుగుదల కోసం, మా ఉనికి కోసం మేము పోరాడతాము. గత ప్రభుత్వ విధానాల వల్ల కూడా బాగా నష్టం జరిగిందని సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి రంగాల్లో కుదేలయ్యాయని జగన్ అసెంబ్లీలో చెప్పారు. రైతులను చంద్రబాబు మోసం చేశారన్నారు. 5 ఏళ్లలో చంద్రబాబు రైతులకు 15,000 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. పొదుపు సంఘాల వడ్డీ కూడా మాఫీ చేయలేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేశారు సీఎం జగన్. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకానమిక్ పవర్ హౌస్ ఉండాలని చెప్పారు. అలాంటి పవర్ హౌస్ లేకపోతే రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవని చెప్పారు. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ని కోల్పోయామని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతుందని చెప్పారు. 5 ప్రజా బడ్జెట్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మీద అధ్యక్ష ప్రతిపక్షం వేస్తూ ఉన్న నిందలు, ఆ నిందలకు సంబంధించి వాస్తవాలు ఏమిటి అన్నది, ఆ నిందలకు
జవాబు చెబుతూ వాటికి సంబంధించిన నిందలవి ఏ రకంగా నిందలు అని చెప్పి తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ముందుగా అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 5 సంవత్సరాలలో అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళను ఒకసారి గమనిస్తే అధ్యక్ష, ఎందుకనంటే అధ్యక్ష మనం అధికారంలోకి వచ్చే టయానికల్లా ఒక జటిలమైన పరిస్థితుల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళు అధ్యక్ష బహుశా ఎప్పుడూ కూడా ఊహించని విధంగా జరిగాయి. రాష్ట్ర ఆదాయాలు తగ్గడం, అనుకోకుండా ఖర్చులు పెరగడం, కోవిడ్ మహమ్మారి అనేది ఎప్పుడూ కూడా దేశంలో కూడా ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు, నాకు ఊహకు తెలిసినంత వరకు ఇటువంటి పరిస్థితులు ఏదైనా ఉంటాయన్నది కూడా ఊహించలేదు. మామూలుగా రాష్ట్ర ఆదాయాలు ఎప్పుడూ కూడా ఈ సంవత్సరం రాష్ట్ర ఆదాయం ఎంత ఉంటే మరుసటి సంవత్సరం వచ్చేసరికి ఆ రాష్ట్ర ఆదాయం ఒక 10%, 15% పెరిగే పరిస్థితులే ఉంటాయి తప్ప ఎప్పుడూ కూడా రాష్ట్ర ఆదాయం ఇంతుంటే నెక్స్ట్ సంవత్సరంకి వచ్చేసరికి రివర్స్ తగ్గడము అన్నది ఎప్పుడూ కూడా చూడలేదు అధ్యక్ష. అటువంటి విచిత్రమైన పరిస్థితులు చూసాం. కోవిడ్ మహమ్మారి, దానివల్ల అనూహ్యంగా కొన్ని ఖర్చులు ప్రజల ఆరోగ్యపరంగా అయితేనేమి, ప్రజలను ఆదుకునే విషయంలో అయితేనేమి కొన్ని ఖర్చులు అనూహ్యంగా పెట్టాల్సిన దానికన్నా ఊహించిన దానికన్నా కూడా ఖర్చులు పెరిగిపోయిన పరిస్థితులు కూడా గమనించిన. నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం పర్యటనలో భాగంగా వెల్లది కొత్తపాలెం గ్రామానికి విచ్చేసిన టీడీపీ నాయకులు కేసినేని చిన్నికి, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంగిరాల సౌమ్యకు తెలుగు తమ్ముళ్లు, పసుపు సైనికులు అపూర్వ స్వాగతం పలకడం జరిగింది. డప్పు వాయిద్యాల మధ్య వారిని ఘనంగా ఊరేగిస్తూ ఆ ప్రాంతంలో తిప్పారు. కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదంటూ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తన తల్లిని తిట్టిన వాళ్ల పల్లకి మోసే పవన్ కళ్యాణ్ ను ఏమనాలంటూ ప్రశ్నించారు. శత్రువులతో షర్మిల చేతులు కలిపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పేర్ని నాని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్షానే ఉన్నారు అన్నారు.
ప్రజలే కృష్ణుడిలా సీఎం జగన్ను ముందుకు నడిపిస్తారని, సీఎం జగన్ ఫోటో పెట్టుకుని బాలశౌరి ఎంపీగా గెలిచాడు, ఇప్పుడు సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. షర్మిల తన కుటుంబ శత్రువులతో చేతులు కలిపారు. ఇది సీఎం జగన్ అనుచరులు చూస్తూ ఊరుకుంటారా? నీతులు చెప్పే ముందు మీ గతాన్ని తలుచుకోండి అని సూచించారు. అదేవిధంగా జంపింగ్ జపాంగ్లా వీరుడిలా పవన్ కళ్యాణ్ మారిపోయాడని ఆయన ఎద్దేవా చేశారు. కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత పవన్కు లేదు అని అన్నారు. చిరంజీవి జనరంజక నటుడు. చిరంజీవి కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పవన్ ఏ పాత్ర పోషించారని ప్రశ్నించారు. తల్లిని తిట్టిన వాళ్ళ పల్లెకి మోసే పవన్ను ఏమనాలన్నారు. రాబోయే ఎన్నికల్లో పవన్ది సెల్లుడి పాత్ర. పవన్ను సీఎంగా చూడాలన్న జనసేన కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాడని అన్నారు. ఇవాళ సన్నాయి నొక్కులు పత్తిత్తు కబుర్లు మాట్లాడుతున్నారు. ఇక నీతులు మీ దగ్గర నుంచి చెప్పాలి. మీరేం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, మా ప్రాణం పెడతాము, మేము చచ్చిపోతాము అని చెప్పని ఏ రంగం వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా, అరే మనకి సీన్ లేదురా, మనం పల్లకి మోయటమేరా, మనం ముఖ్యమంత్రి అవ్వలేము, నేను ఎమ్మెల్యేని అవ్వలేను, మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో? యుద్ధం చేయాల్సిన వాడిని, యుద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు? శల్యుడు అంటారు. నవయుగ భారతంలో, కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడని మాట వాస్తవమా కాదా? యుద్ధం చేస్తున్నట్టే అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి అండి ఇవాళ కలియుగ శల్యుడు నువ్వు. నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు ఇవాళ మీ పార్టీ కార్యకర్తల్ని స్థైర్యాన్ని యుద్ధం చేద్దామని రెడీ అవుతుంటే ఆయుధాలను పక్కన పడేయండి, మనం పల్లకి మొయ్యాలి, మన చేతిలో ఆయుధాలు కాదు, మన చేతిలో పల్లకి పట్టి ఉండాలి, పల్లకి కమ్మి ఉండాలని చెప్పి చెప్తున్నాడు. నువ్వు శల్యుడితో కదా శల్యుడు. మరి నువ్వు శల్యుడివి కాబట్టి అర్జునుడు అంటే నువ్వు పోల్చుకుంటున్నావు. అర్జునుడికి శల్యుడికి పోల్చుకున్నప్పుడు నీకు బాధ కలుగుద్ది. ఆ బాధతో మాట్లాడేటువంటి మాటలు. అట్లాగే ఆ పక్కన కూర్చున్న అతను ఒకటి మాట్లాడతాడు. గత టీడీపీ అభివృద్ధి పేరుతో అవినీతి చేస్తుందంటూ వైసీపీ యువ నేత సిద్ధార్థ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి చేస్తున్న ఘనత అవినాష్దే అని సిద్ధార్థ పేర్కొన్నారు. దేవినేని అవినాష్ చొరవతో తూర్పు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యిందన్నారు. రెహానా నాహిద్తో కలిసి పర్యటించిన ఆయన ప్రజలను కలుసుకున్నారు. అవినాష్ వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధి గురించి ప్రజలే చెప్పడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఏ సమస్య వచ్చినా అవినాష్ అండగా ఉంటారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో అవినాష్ ప్రజలకు అండగా ఉంటారని, అవినాష్ని గెలిపించుకుని నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గల మండపేట, ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల్లో 100 రైస్ మిల్లుల్లో పనిచేస్తున్న
జట్టు కార్మికుల నూతన అగ్రిమెంట్ కోసం రాష్ట్ర లేబర్ కమిషనర్ శేషగిరి బాబు సమక్షంలో యాజమాన్యాలకు కార్మికులకు మధ్య జరిగిన చర్చలు సఫలీకృతం కాకపోవడంతో మరొకసారి చర్చించుకుని రావాలంటూ యాజమాన్యాలకు కమిషనర్ తెలియజేసినట్లు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో చీకట్ల వెంకటేశ్వరరావు తెలియజేశారు. రైస్ మిల్ జట్టు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా జట్టు కార్మికుల నూతన అగ్రిమెంట్ చేయడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అధికారులు చొరవతో రాష్ట్ర కమిషనర్ కార్యాలయంలో జరిపిన చర్చలు విఫలం కావడానికి యాజమాన్యాల మొండి వైఖరే కారణమన్నారు. 2.5 సంవత్సరాల క్రితం చేసుకున్న అగ్రిమెంట్ ను తిరిగి పునరుద్ధరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీలు పెంచకుండా 2.5 సంవత్సరాల క్రితం చేసుకున్న రేట్లను యాజమాన్యాలు ఇస్తున్నాయంటూ విమర్శించారు. రైస్ మిల్ జట్టు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేట, ఆలమూరు, కపిలేశ్వరపురం, కడియం మండలాల్లో దాదాపు 100 రైస్ మిల్లు ఉన్నాయి. ఈ రైస్ మిల్లుల్లో చాలా కాలంగా కార్మికులు వేలాది మంది జట్టు కార్మికులుగా పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటూ ఉన్నారు. యాజమాన్యాలు 2 సంవత్సరాలు ఒకసారి ఏదో తమకు తోచిన రేట్లు పెంచుతూ ఉన్నారు. ఈనాడు కార్మిక వర్గం ఈ రేట్లు పెరిగిన ధరకనుగా లేవని, తమ శ్రమకు తగిన వేతనాలు ఇవ్వడం లేదని యాజమాన్యాల మీద పోరాటం చేస్తూ ఉన్నాయి. ఈరోజు కమిషనర్ ఆఫ్ లేబర్ విజయవాడ వారి వద్ద ఉభయ వర్గాలకి చర్చలు జరిగినాయి. ఈ చర్చల్లో యాజమాన్యాలు పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచడానికి నిరాకరించారు. రామకృష్ణ ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి రైస్ మిల్లుల్లో పనిచేస్తున్నటువంటి జట్టు కార్మికులు తమ వేతనాలని నూతన అగ్రిమెంట్ని చేయాలని చెప్పేసి గత 6 నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆందోళన ఫలితంగా రాష్ట్ర కమిషనర్ ఆఫీసులో ఈరోజు చర్చలు జరిగినాయి. యాజమాన్యాలు 5% మాత్రమే పెంచడానికి అంగీకరించినాయి. అయితే మేము 50% పెంచాలని చెప్పేసి అంటున్నాం. 2.5 సంవత్సరాల క్రితం చేసుకున్నటువంటి అగ్రిమెంటు, ఆనాడు ఉన్నటువంటి ధరలు నేడు పెరిగినటువంటి 200% పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా 50% పెంచాలని చెప్పేసి కోరినప్పటికీ కూడా యాజమాన్యాలు నిరాకరించినాయి. ప్రజా ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు కృషి చేస్తుందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విజయవాడలోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 26వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విశిష్ట అతిథిగా విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లలో వివిధ కోర్సుల్లో ప్రతిభ కనబరచిన 60 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాతో పాటుగా మెడల్స్ మరియు బహుమతులను ప్రదానం చేసి అభినందనలు తెలియజేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర లీగల్ సమావేశం జరిగింది. లీగల్ సెల్ ప్రారంభ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి. 2 నెలల్లో మనం ఎన్నికలను ఎదుర్కోబోతున్నామన్నారు. అన్ని స్థాయిల్లో క్యాడర్ను ఇందుకు సన్నాహం చేయాలంటూ ఆమె సూచించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కార్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి మెరుగైన ఫలితాలు వస్తాయంటూ ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నా నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్నికలు త్వరలో అంటే ఒక 2 నెలల కాలంలో మనం ఎన్నికలకు ఎదుర్కోబోతున్నటువంటి సందర్భంలో అన్ని విధాలా కూడా సన్నాహకాలు ప్రారంభం చేయడం జరిగింది. ఒకసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే ఈ నెల 1వ తారీఖున 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆఫీసుల్ని ఎన్నికలకి సంబంధించినటువంటి ఆఫీస్ని ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. కార్యకర్తలందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి మెరుగైనటువంటి ఫలితాలు తీసుకురావాలి అనేటువంటి దృష్టితోటి ప్రతి కార్యకర్త కూడా ఇవాళ నడుం బిగించి పనిచేయడానికి సన్నద్ధంగా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం. పొత్తు అనేటువంటి అంశం ఎలాగున్నా, ఎందుకంటే పొత్తు మీద నిర్ణయం అనేది మా పైన నాయకత్వం, ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వం చేయాలి. కాబట్టి మనం పొత్తు విషయాన్ని పక్కన పెట్టి సంఘటనాత్మకంగా మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద, అంటే పునాది ఏదైతే ఉంటుందో బూత్ కమిటీలు కావచ్చు, మండలి కావచ్చు, అదేవిధంగా జిల్లాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ప్రతి కార్యకర్త కూడా నిబద్ధతతోటి పనిచేస్తూ సంఘటనాపరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేసుకోవడం మీద దృష్టి కేంద్రీకరించినటువంటి నేపథ్యం కనుక ఆ రకమైనటువంటి ఆలోచనతోటి ప్రతి కార్యకర్త పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మెరుగైనటువంటి ఫలితాలని సాధిస్తుంది అని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నటువంటి మాట. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల సేవల్ని అందించే బాధ్యత ప్రభుత్వానిదే అని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. దాసరి భవన్లో విలేకరుల సమావేశంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావుతో కలిసి నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్స్లో ఎక్కువ మంది వైసీపీ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారన్నారు. శనివారం జరిగిన ఏలూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 124 సార్లు బటన్ మీకోసం నొక్కానని, నా కోసం 2 సార్లు నొక్కండి అనే పిలుపును 6వ డివిజన్ ఎర్రమేడ వద్ద ఉన్న క్లస్టర్ 13, 38వ సచివాలయంలో వాలంటీర్ గ్రూపులో ఉన్న ప్రజలకు మెసేజ్ చేశారని, ప్లే కార్డులో చూపిస్తూ ప్రభుత్వ అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. వాలంటీర్స్కు గౌరవ వేతనం ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నిసార్లు బటన్ నొక్కినా ప్రభుత్వ డబ్బుతోనేనని, జగన్ ఇడుపులపై నుండి తెచ్చిన సొంత సొమ్ముతో కాదన్నారు. ప్రభుత్వం ఏదైనా సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందేనని, మారుతున్న ఆర్థిక భారాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమ పాలన ఉండాలని, క్రొత్తవి సృష్టించిన పెన్షన్లు కాదని పాత పథకాలని తెలిపారు. రాబోయే కాలంలో రాజకీయ పార్టీల కోసం పనిచేసే వాలంటీర్ల వ్యవస్థపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయనున్నామన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రాజకీయ లబ్ధి సరైన పద్ధతి కాదని వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ద్వారా అందించేటటువంటి వివిధ సేవల్ని సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేస్తున్నామని చెప్పి, దానికోసమే వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేశామని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఖరి దానికి భిన్నంగా ఉన్నది. ఈ రోజున వాలంటీర్స్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా ఎక్కువ మంది పనిచేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే నిన్న ఏలూరులో జరిగినటువంటి బహిరంగ సభలో జగన్ గారు చెప్పారు, 124 సార్లు బటన్ నొక్కాను, నా కోసం మీరు 2 సార్లు నొక్కండి అని చెప్పి పిలుపునిచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి పిలుపుని ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి నగరంలో చాలామంది వాలంటీర్సు తూచా తప్పకుండా ప్రతి ఒక్కరికి మెసేజ్లు ఇస్తూ ఉన్నారు. 124 సార్లు నేను బటన్ నొక్కాను, 2 సార్లు నా కోసం మీరు నొక్కండి అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి దాన్ని ఇవాళ వాలంటీర్సు కొంతమంది ఎక్కువ మంది నగరంలో వాలంటీర్స్ అంతా కూడా అందరికీ మెసేజెస్ ఇస్తూ ఉన్నటువంటి వైనాన్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్కి గౌరవ వేతనం ఇచ్చేటటువంటిది ప్రభుత్వం యొక్క
డబ్బుతోటి ఇచ్చేటటువంటిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి డబ్బుతో వాలంటీర్కి జీతాలు ఇవ్వట్లా, గౌరవ వేతనం ఇవ్వట్లా. ప్రభుత్వ సొమ్ము తీసుకొని ఈ రకంగా ఒక రాజకీయ పార్టీకి పనిచేసేటటువంటి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ వైపుగా రాబోయేటటువంటి కాలంలో ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేయబోతా ఉన్నాం సిపిఐగా. ఎందుకంటే ఇవాళ చూడండి, క్లస్టర్ 13 38వ సచివాలయం అంటే 6వ డివిజన్ ఎర్రమేడ దగ్గర ఉన్నటువంటి సచివాలయం ఏదైతే ఉందో ఆ సచివాలయం వాలంటీరు ప్రతి ఒక్కరికి ఈ రకమైనటువంటి మెసేజెస్ని ఇవ్వటం జరిగింది. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయేటటువంటి కాలంలో ఈ రకంగా వ్యవహరించేటటువంటి ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించేటటువంటి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన ఎలక్షన్ కమిషన్కి రాబోయేటటువంటి కాలంలో మేము కమిషన్కి రిపోర్ట్ చేయబోతున్నాం. ఆ వైపుగా చర్యలకు చేపట్టేటటువంటి దానికోసం ఎలక్షన్ కమిషన్ స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, 124 సార్లు నేను బటన్ నొక్కానని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి తన యొక్క ఆ సొమ్ము ఎక్కడా కూడా ఇడుపులపాయలో నుంచో లేకపోతే ఆయన ఇంట్లో నుంచో తీసుకొచ్చి 124 సార్లు వారికి బటన్ నొక్కి ప్రజలకి సంక్షేమ పథకాలు ఆయన సొంత సొమ్ముతో ఇచ్చినటువంటిది కాదు. ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వంలో ఎవరున్నా కూడా అది చేయవలసి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ ఉద్యోగుల సర్వీస్ను క్రమబద్ధీకరించాలంటూ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘాల జేఏసీ అధ్యక్షులు సురేష్ బాబు, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉద్యోగులను ఏ విధంగా క్రమబద్ధీకరించారో అదే తరహాలో 1993లో ఉద్యోగులుగా నియమించబడి ఎన్ఎంఆర్ ఉద్యోగుల సర్వీసులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలంటూ డిమాండ్ చేశారు. 2023కు ముందు కార్పొరేషన్లో మున్సిపాలిటీలలో ఉద్యోగులుగా నియమించబడిన వందలాది మంది ఉద్యోగులను సర్వీస్ సీనియారిటీ ప్రకారం క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి వేడుకోలు సభ పేరుతో ధర్నా చౌక్లో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ ఉద్యోగులను సీనియారిటీ ప్రకారం క్రమబద్ధీకరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉద్యోగులను క్రమబద్ధీకరించి సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులుగా ఏ విధంగా నిర్మించారు అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. రాష్ట్రంలో వందలాది మంది ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి స్పందించి కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమిస్తూ ప్రత్యేక జీవోను విడుదల చేయాలని కోరారు. నమస్కారం సార్, నా పేరు బి సురేష్ అండి. నేను రాష్ట్ర సంయుక్త కార్యాచరణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా నా బాధ్యత. ప్రధాన కార్యదర్శి గారు శ్రీనివాస్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు సంయుక్త కార్యదర్శి. మరియు ఈ రోజున ప్రధానంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ కేటగిరీ సిబ్బంది అయిన టైమ్ స్కేల్ సిబ్బంది అంటే రాష్ట్ర ప్రభుత్వం 1994లో 212 జీవో జారీ చేసి అందులో ఒక నిబంధన విధించింది. 25/11/93 నాటికి 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి కావాలనే నిబంధన. ఆ నిబంధన మూలాన ఆనాటికి ఒక రోజు, సంవత్సరము, నెల తక్కువ ఉండి మిగిలిపోయి నేటికి 34 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నా ఎలాంటి సౌలభ్యం లేకుండా రెగ్యులరైజ్ కాకపోవడం వల్ల మా సిబ్బంది మరణించినా లేదా వయోపరిమితి గరిష్ట వయోపరిమితి సమీపించి పదవీ విరమణ పొందితే ఆర్థిక పరంగా సర్వీస్ పరంగా ఎలాంటి సౌలభ్యం లేకుండా మా కుటుంబాలన్నీ రోడ్డున పడుతున్న దృష్టి. మరోవైపు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 3 దశాబ్దాల తర్వాత అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వీసులను క్రమబద్ధీకరించినటువంటి నిర్ణయం తీసుకుంది. 3 దశాబ్దాల తర్వాత ఈ రోజున మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సర్వీసుల క్రమబద్ధీకరణ అనే ఒక అంశాన్ని ఈరోజు ఉపక్రమించారు. అయితే మేము చాలా అభినందిస్తున్నాము ఆ నిర్ణయం తీసుకున్నందుకు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క వేడుకోలు సభ ద్వారా
మీకు తెలియపరిచేది ఏంటంటే మేము 25/11/93కి ముందుగా జాయిన్ అయ్యేటువంటి ఈ సోదర కార్మికులందరూ కూడా సుమారుగా అన్ని వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి మొత్తం కలిపినా కూడా 2968 మంది సభ్యులు సుమారుగా ఉన్నారు. వారి అందరూ కూడా ఈ రోజుకి మినిమం 55 సంవత్సరాలు 60 సంవత్సరాలకు దగ్గరలో ఉన్నారు. ఇంకా ఒక 3-4 సంవత్సరాలు అందరూ రిటైర్మెంట్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ యొక్క చివరి కోరికగా మా యొక్క విన్నపం ఏంటంటే మనిషి బతికినప్పుడు చివరిగా చనిపోయేటప్పుడు గౌరవంగా ఉండాలి అనే బాధతోటి ప్రతి ఒక్కరు బాధపడకుండా గవర్నమెంట్ ఎంప్లాయీగా చనిపోవాలి. నేను చనిపోయిన తర్వాత కుటుంబం అనేది ఎప్పుడు రోడ్డును పడకుండా పిల్లవాడికి కానీ ఏదైనా కానీ ఎంతో కొంత ఆధారం ఉండాలని అందులో భాగంగానే మేము వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నాటక రంగం పూర్వ వైభవం సంతరించుకోవాలంటే ఇలాంటి నాటక మహోత్సవాలు పెద్ద సంఖ్యలో జరగాలన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సీటు బ్రాహ్మణులకు కేటాయించాలంటూ డిమాండ్ చేసిన బ్రాహ్మణ ఐక్యవేదిక కన్వీనర్ శ్రీనివాస రామానుజాచారి. గత ప్రభుత్వ విధానాల వల్ల కూడా బాగా నష్టం జరిగిందని వెల్లడించిన ఏపీ సీఎం వైఎస్ జగన్. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.